శ్రీహరి అన్నయ్య అని పదే పదే అంటున్నారు. శ్రీహరి గారితో మీ బాగుండ అంత ఇష్టం శ్రీహరి గారు అంటే మీకు? అండ్ ఇండస్ట్రీలో చాలామంది నేను పర్సనల్గా విన్నాను, నేను తిరుగుతున్న సర్కిల్లో కానీ చాలామంది దగ్గర శ్రీహరి గారు అంటే ఒక అమితమైన ప్రేమ ఇప్పటికీ కూడా. ఆయన ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేకపోతారు, ఎన్నో సహాయాలు చేశారని చెప్పి చాలామంది కూడా శ్రీహరి గారిని ఒక దేవుళ్ళకి కొలుస్తారు. ఏంటి, ఎందుకని? శ్రీహరి గారి గురించి మాట్లాడినంతసేపు నా చేతులు ఇలాగే ఉన్నాయి, నా కళ్ళు ఇలాగే మిమ్మల్ని చూస్తున్నాయి. ఇదే మీకు ఆన్సర్. అంత గొప్ప మంచి ఆయన. ఈజ్ ఫెంటాస్టిక్. ఈజ్ యాక్టర్లో ఆయన యాక్టర్గా మనకు తెలుసు కాబట్టి మనం ఆయన్ని చూస్తున్నాం. పర్ఫార్మెన్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు అన్నీ చేస్తున్నాడు. యంగ్ ఎస్విఆర్ అండి ఆయన. ఎస్వి రంగారావు గారు అలా అనిపించేది నాకు. అన్నయ్య కూర్చున్న డిక్షన్, డైలాగ్ ఇస్తూ ఉంటే నాకు ఆయనతో పరిచయం గొప్ప ఆనందం. యంగ్ ఎస్విఆర్ అనుకునేవాడిని నాకు అన్నయ్య కలపడినప్పుడు ఎడ్రా ఫీలింగ్ వేరు. హీస్ గాడ్ అంతే. నటుడి రియల్ హీరో అని ఊరికినే పిలవలేదు, రియల్ స్టార్ అండి. రియల్ స్టార్లు చాలామంది ఉంటారు, ఈజ్ రియల్ స్టార్ అంటే నిజ జీవితంలో కూడా హీరో, నిజమైన హీరో. ఎన్నోసార్లు భయ మేము కూర్చుని ఉంటే అరే ఆడికి ఏదో కష్టంగా ఉన్నాడు చూడు వెళ్ళాను కనుక్కోండి బాబు అంటే నిజంగా అది శ్రీహరి గారిని కలవాలి భయ్య, భగవంతుడు మనకి ఇచ్చాడు, నీకు ఇచ్చిందంత ఇచ్చే మనది ఇచ్చిన దాంట్లో కొంత ఏదో పాపం. అలాగా ఆయన ఇంకా అన్ని వేస్ట్లు అండి, చాలా దానాలు చాలా మంది మా కళ్ళ ముందు జరిగినాయి, ఆయన హెల్ప్ చేసినాయి, ఒక ఫౌండేషన్ పెట్టి తద్వారా ఊరికి చేయగలిగిన ఇప్పటికీ అన్నీ రన్ అవుతున్నాయి కదా. అంతే నేను చెప్పాను కదా, అంతే మా అన్నయ్య ఆ ఇంట్లో ఆ వీధిలో వెళ్తూ ఉండాలి, ఇంటి ముందు పోస్టర్ ఉంటుంది, ఇప్పటికీ ఆగి నేను ఆ ఇల్లు వస్తే దండం పెడతాను. ఇంకా అందుకని నేను చెప్పాను మీకు శ్రీహరి చాలా మంది బయట అలాగా చాలామంది చాలామంది బయట జనాలకి శ్రీహరి గారి గురించి చాలామంది తెలియదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు, ఎంతో అభిమానిస్తూ ఉంటారు. ఏంటి సార్ శ్రీహరి అన్నయ్య లేడు అనే విషయం తెలిసిన తర్వాత ఎక్కడ షూటింగ్లు అక్కడ ఆపేసి కొన్ని వేల మంది ఆ ఊరేగింపుకి వచ్చారంటేనే వాట్ ఈస్ హీ, ఎలాంటి మనిషిని అర్థమైపోద్దండి మనకి. ఇండస్ట్రీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ ఫస్ట్ ఏం లేదు సార్, ఆ మనిషిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పలకరిస్తాడు. ఫస్ట్ పలకరిస్తారు ఎవరినైనా, హలోనా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారని కూడా విన్నాను. సుధీర్ ఒకసారి ఇంటర్వ్యూ అయ్యాడు, ఏం సుధీర్ ఎలా ఉంది ఛానల్ బాగా నడుతుందా అంటే మీకు ఏమనిపిస్తుంది, అయ్యి బాబు ఈయన ఇంటర్వ్యూ చేసి 3 ఏళ్ళు అయింది ఇంకా గుర్తుపెట్టుకున్నాడు, అంత మెమరీ ఉంటుంది. అవును, మహానుభావుడు. శ్రీహరి అన్నయ్య గురించి అంతే, ఈజ్ అ బిగ్ అంటే నా జీవితంలో ఒక గొప్ప బిగ్ అచీవ్మెంట్, లేకపోతే నేను ఆయన దగ్గరగా ఉండగలగటం ఒక సాధించానని అనుకుంటాను. నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను, సినిమాలో ఆయనతో కలిసి యాక్ట్ చేశాను, ఆయన ప్రతి సినిమాలోనూ ఉన్నాను. ఆయన మనసు ఎంత సున్నితమైందంటే ఎంత బాగా ఆలోచిస్తాడంటే, నా పెళ్లి టైంలో అది కలిసి మాట్లాడి అలా చేసిన తర్వాత వెంటనే షూటింగ్లో గులాబీ శ్రీని గారి డైరెక్షన్లో ఒక సినిమా వచ్చిందండి, అది పేరు గుర్తురాట్లేదు, శ్రీహరి అనేది. అందులో నేను ఒక పోలీసు ఆఫీసర్, ముగ్గురు ఉంటాం. మేము ముగ్గురు ఈయనకి అన్నయ్యకి హెల్ప్ చేసే క్యారెక్టర్లు అయితే వీళ్ళకి తెలిసిపోతే ఆయన అన్ని సినిమాలు అంతా ఫైట్లు కానీ ఇవన్నీ ఎక్స్ట్రీమ్స్ ఉండే కదా. ముగ్గురు ఇలా నుంచుని ఉంటే ఆ విలనం కత్తి తీసుకుని అని నరిగితే 2 తలల కింద ఎగిరిపోతాయి అట్ట. ఓకే, ఎగిరిపోయి అందులోంచి బ్లడ్ అలా సిమ్ముద్ది. ఊహించండి అసలు ఒక బాడీ. ఆ 3వ తల నరుక్కోదు ఒకటి, ఆడి చచ్చిపోడు, ఆడు కూడా అలా పడిపోతాడు. ఆడు పడిపోయిన తర్వాత లాస్ట్ సాక్ష్యం ఆడే చెప్తాడు. శ్రీహరి గారు వస్తారు, వీళ్ళందరూ నరికేసి వెళ్ళిపోతాడు వీళ్ళను. అన్నయ్య వస్తే అప్పుడు అతని దగ్గరుండి ఆడు ఇది చేశాడు, ఆ క్లూ నేను ఇస్తా, ఓకే ఇలా జరిగింది అన్న అని చెప్పడం కోసం ఒకటి బతికింటారు. అయితే ఆ ముగ్గురులో నా తల కూడా నరికేయాలి యాక్చువల్గా, నాకు పెళ్ళైన కొత్త. ఓకే, ఈయన అన్ని ఎక్స్ట్రీమ్ ఉంటాయి కదా. సెట్లోకి వెళ్ళా, రామోజీ ఫిల్మ్ సిటీ షూటింగ్. ఏంటి విషయాలు అన్నాడు, ఎవరి నుంచి వచ్చాననే షూటింగ్, ఏం వేషన్ ఇది అని. అదే నా ముగ్గురు, అది ముగ్గురు కదా, డైరెక్టర్ అని పిలిచి ఇగో అది నాకు లాస్ట్ సాక్ష్యం చెప్పేవాడు ఎవరు అంటే ఆయన చెప్తున్నారు చివరంటే, ఫోన్లో ఇది ఆవిడ చూస్తే భయపడుతుంది, రేపు పొద్దున్న థియేటర్లో చూసిందంటే కంగారు పడుతుంది, ఈడి పీక్ కాకుండా ఆడి పీక్ నరికేసి ఈ నెల వదిలేయండి అన్నారు. అంత మంచి సున్నితమైన మనసు అన్నయ్య అంటే. వీడు చెప్తాడు, నేనేంటి అమ్మయ్య పర్లేదు లాస్ట్లో చచ్చిపోతే అన్నయ్యతో డైలాగులు చెప్తున్నాం మనం అనే దాంట్లో మనం ఉంటాం కదా. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య అంటే, నేను నీ గురించి కాదు మీ ఆవిడ గురించి రా, రేపు పొద్దున్న చూసిందనుకో నీ తల కట్ అయిపోయి అందరి నుంచి రక్తం చిమ్మేసి చుట్టూ జనాలు భయంకరంగా ఉంటాయి, అందుకే నేను అక్కడ పెట్టి ఆయన ఇక్కడ పెట్టండి అన్నాడు ఆయన. అంత మంచి మనసు అన్నది, అది గుర్తుండిపోయింది నాకు, అందుకే చెప్పా. అప్పుడు నా పీక్ కట్ చేయకుండా 3వ మనిషిగా పెట్టారు. 3వ మనిషిగా పెట్టారు. అలా జరిగింది. అంత మంచి మనసు అండి అన్నది శ్రీహరి అన్నయ్య అంటే. ఏంటి సార్, శ్రీహరి అన్నయ్య హిందీ ఫీల్డ్కి ఎంటర్ అయ్యారు, కింగ్ అలా స్టెప్ వేసింది, స్టెప్ ఇన్. అక్కడ వాళ్ళు చూసి అసలు నేను పెర్ఫార్మెన్స్ పిచ్చికిపోయారంట. అవును, ఏంట్రా ఏంటి డైలాగ్, హిందీ వచ్చు కదా అన్నయ్యకి.
డైలాగ్ మెమరీ, హిందీ వచ్చు, నడుస్తుంటే వాయిస్ డిక్షన్ బాబా అలా స్టార్ట్ అయింది. ఇంకా భగవంతుడు మనం ఏం చేయలేం కదా, ఆయన పూజించాలి అంతే తప్ప. ఇప్పటికీ ప్రతి సంవత్సరం బాలానగర్ సెంటర్లో శ్రీహరి అనే విగ్రహం ఉంటే అటువైపు ఆ పుట్టినరోజు ఆగస్టు 15 ఎవరో మర్చిపోం మనం. ఆ రోజు ఆయన పుట్టినరోజు వెళ్తాను, దండేస్తాం. నేను కానీ డైరెక్టర్ బాబీ గారు కొంతమంది ఉన్నాం ఆయన అభిమానులు, కలుస్తాం అంతే. అదొక చరిత్ర అంతే. శ్రీహరి గారు, శ్రీఎల్ స్టార్ శ్రీహరి చూసిన మనకు అందులో కనపడలేదే. ఏమన్నా మీరు అప్పుడెప్పుడు చేశారు కదా పూర్వం అన్నట్టు ఉండకూడదు. నేను ఎప్పుడు తెరుస్తున్న పుస్తకంలానే పేజీలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను, ఇక్కడే చద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఆ పుస్తకం తెరిచాం కదా, ఇంకో పేజీ చదువుకుంటూ వెళ్దాం. మధ్యగుట్టు వచ్చినప్పుడు ఆ తర్వాత ఎప్పుడైనా మంచి అవకాశం వస్తే హీరోగా ఎక్కేద్దాం అంతే.